ఇప్పుడు ఇంకోటేంటంటే ఫస్ట్ సినిమాకి ఒక టెన్షన్ ఉంటది. ఇదంతా ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే మనం సర్వైవ్ అవ్వాలన్నా, మనకు కొంచెం ఇది కావాలన్నా మనీ పరంగా ఇదంతా ఎవ్రీథింగ్ సెట్ రైటా? అంటే లేదంటే గనక ఇప్పుడు జనరల్‌గా ఫ్రీ అని అంటారు యాక్చువల్‌గా ఎక్కువగా. ఫస్ట్ సినిమా పని చేయించుకునేటప్పుడు. ఫ్రీ అనేది ఎప్పుడు ఉండదు, తక్కువ ఉంటుంది అంతే. బడ్జెట్స్ ఉండవు, బట్ ఇట్స్ నెవర్ ఫ్రీ. బట్ మీకు ఈ సినిమా వరకు అయితే గనక మీకు యా పర్లేదు, నాట్ బ్యాడ్. బట్ అంటే ఇది పర్సనల్, మోర్ దెన్ పర్సనల్గా తీసుకున్నాను నేను. బడ్జెట్స్ డిఫరెంట్, చాలా తక్కువ బడ్జెట్లో తీసాం, చాలా షూస్టింగ్ బడ్జెట్. అసలు ఆదిత్య హాసన్ చాలా చాలా ట్రై చేశాడు, ఇంత బడ్జెట్లో తీద్దామని ట్రై చేశాడు. బట్ కొంచెం చాలా దాటింది, అది కూడా దాటిపోయింది. బెంగళూరుకి వెళ్ళారు, కొన్ని దాటే. సో అందరం వి ఆల్ అండర్స్టూడ్ మోర్ దాన్ ఇంకా అదే అంట. అంతే, పర్సనల్ తీసుకున్నది చాలా ప్రాజెక్ట్ని. ఐఎమ్ హ్యాపీ. ఎస్. అయితే మరి మార్తాండుకి మీ చాయిస్ ఓకే. మరి ఆదిత్య హాసన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద, లేదంటే కనుక ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నది అతనేనా? లేదంటే ఆదిత్య కూడా ఓకే. ఆదిత్య కూడా కూర్చున్నాడు. ఆదిత్య అదే ఫస్ట్ చెప్పాడు, సార్ ఐఎమ్ టోటలీ ఓకే విత్ యూ. ఆదిత్య నా ఫస్ట్ ఫిలిం ఇష్టం చాలా. స్కోర్ ఏది? ఆరంభం. ఆ పాటలు కానీ అది కానీ బ్లైండ్ గా ట్రస్ట్ చేశాడు. అసలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఒక రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూపించు అనలేదు, ఇది ఏం చేస్తున్నావు చూపించు అనలేదు. బేటా ఓకేనా? బేటా ఓకే బేటా, నువ్వేమంటే అది బేటా అనిపిస్తాను. బేటా ఏం బేటా ఎట్లా, బ్యూటిఫుల్ గా, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు యూకేలో ఉన్నాడు, షూట్ చేస్తున్నాడు. ఆనంద్ ఎవరకుండా. మరి ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఒకటే మిస్ అయ్యాడు, సక్సెస్ చాలా మిస్. నాకు చాలా కోపంగా ఉంది, ఉండాల్సింది అసలు ఏంటి ఆయన అంటే. ఇప్పుడు ఎవరు ఊహించింది కదా ఇది జరిగింది. ఆదిత్య ఊహించాడు. ఆదిత్య వాజ్ ద ఓన్లీ వన్. ఇప్పుడు మా రాజాగాడికి అనే పాటలో ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గున ఎప్పుడో పెట్టేసాం. ఆర్సీబీ ఇంకా అప్పుడు గెలవలేదు. ఎందుకంటే నిజంగా అదే ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గున 2015 లో అయ్యే సంఘటనలు ఇవన్నీ. 1000 నోటు చెల్లుబాటు అవునా, 1000 కోట్ల తెలుగు బొమ్మ, అప్పుడు ఇవేం అప్పుడు బాహుబలి కదా. సారీ, బాహుబలి. సో అన్న ఆర్సీబీ అని పెట్టేద్దాం, పెట్టే మన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఆర్సీబీ కూడా కప్పు గెలుస్తుంది అన్నాడు జనవరిలో, ఈ ఇయర్ జాన్లో. సో హీ వాజ్ కాన్ఫిడెంట్, డే 1 నుంచి వాజ్ కాన్ఫిడెంట్. పాటలు సినిమా తర్వాత గలీజ్ గా లేస్తాయి, నన్ను నమ్ము, ఈ పాట ఇట్లా వర్క్ అవుతుంది. కాత్య అని బ్లాస్ట్ థియేటర్ లో ఏం చెప్పాడో అదే అయింది. అంటే ఆ డైరెక్టర్ సెన్స్ జీనియస్ కాబట్టి. మరి 90s కి ఎప్పుడు ట్రై చేయలేదు? మౌళి ఉన్నాడు దాంట్లో, ఉన్నది క్యారెక్టర్ కదా. 90s ఆఫర్ రాలేదు మీకు అప్పుడే? ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను, అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నా. అది చెప్పా చాలా అండర్ కాన్ఫిడెంట్ ఫెలో నేను. భయం వేసింది. వచ్చింది ఆఫర్? వచ్చింది. మౌలి చెప్పాడు ఒకసారి, అరే ఇలా ఉంది చూస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను బ్యాంకాక్ ఏదో ట్రిప్కి వెళ్తుండే, ఫ్రెండ్స్ ట్రిప్. నేను ట్రిప్కి వెళ్తున్నాను, నేను చూద్దాం ఆఫర్ వచ్చింది. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ సురేష్ బొబ్బిలి గారు. ఆయన లేకపోతే ఆయన అదేంటి సాంప్రదాయం చూపి ఏంటది. అయితే దీంట్లో ఆ ప్రభాస్ గారి ట్రాక్ భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకమైన, అంటే ఫస్ట్ ఇంటర్ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు ఫ్లాప్ అని ఉంటది కానీ, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆ ఇచ్చిన కనెక్షన్ అదంతా వర్కౌట్ అవడం చాలా బాగా అనిపించింది. సో ఎవరిదో అది, అంటే ప్రభాస్ గారిని పెడదాం అనుకున్నారా? లేదంటే అసలు ఊహించలేదు. అసలు ప్రభాస్ గారు ఫ్యాన్స్ అరుస్తారని నాకు మల్లికార్జున రోజు రాత్రి వెలిగింది నాకు మాత్రం. లేకపోతే ఇట్ వాజ్ ఓన్లీ బాహుబలి మెటఫర్. బాహుబలి మెటఫర్ మీద నడిచే సినిమా. బాహుబలి 1 and 2 మధ్య జరిగే లవ్ స్టోరీ. ప్రభాస్ గారు ఉంటారు, అసలు ఐడియా రాలేదన్న. ఇట్ వాజ్ జెన్యూన్ హానెస్టీ. చాలా మంది పెడుతున్నారు ప్రభాస్ గారిని వాడుకుని అరుస్తారని. నథింగ్, మార్తానికి ఐడియా కూడా లేదు పాపం. జెన్యూన్ గా బాహుబలి 1, 2 మధ్యలో అయ్యే స్టోరీ అంతే. ఇప్పుడు ఇంకోటి, ఎవరు ఎలా కామెంట్ పెట్టినా ప్రభాస్ గారిని వాడుకునంటే, ఇప్పుడు ప్రభాస్ గారిని గ్లోరిఫై చేశారు యాక్చువల్ గా. ఎక్కడ కించి వచ్చింది కానీ ఇది కానీ, అదే ఒక హై ఇచ్చారు కదా. చాలా సినిమాలో డైలాగ్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. బట్ మీరు ఒక డైలాగ్ కాన్షియస్ గా చేయలేదంట, ఒక పోస్టర్ వేయలేదు కదా. మీరు ఏంటంటే దానికి స్టోరీకి కూడా రిలేటెడ్ చేశారు కాబట్టి కాన్షియస్ గా అసలు అనుకోలేము మారుతాను ప్రభాస్ గారు మనకి ఏమైనా హెల్ప్ అవుతారా. నథింగ్, జెన్యూన్లీ హీ మెంట్ ఇట్.